హలో ఎవ్రీవన్. చాలామంది స్టూడెంట్ లూయిస్ యాసిడ్ అండ్ లూయిస్ బేస్ ఐడెంటిఫికేషన్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. లూయిస్ యాసిడ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ కావాల్సి అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, వీటికి ఎలక్ట్రాన్స్ అనేది కావాలి. అది జస్ట్ మనం ఒక కామన్ సెన్స్తో కనుక థింక్ చేసినట్లయితే వేటికి ఎలక్ట్రాన్స్ అవసరం ఉంటుంది. జనరల్గా క్యాటయాన్స్కి ఎలక్ట్రాన్ అనేది అవసరం ఉంటుంది. అంటే ఏంటి, ఒక ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్న స్పీసెస్కి ఎలక్ట్రాన్ అవసరం అవుతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నాయి అన్నీ కూడా మ్యాక్సిమం లూయిస్ యాసిడ్ ఉంటుంది. ఇంకొకటి ఎలక్ట్రాన్ అవసరం ఉండే సిచ్యువేషన్కి మనం చూడాలి. అంటే ఏదన్నా మాలిక్యూల్ వచ్చేసరికి ఇన్కంప్లీట్ ఆక్టేట్ రూల్ అనేది ఉంటుంది. ఇన్కంప్లీట్ ఆక్టేట్ రూల్ అంటే ఏంటి, సెంట్రల్ ఆటమ్ చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, AlCl3 ఉంది. దీంట్లో సెంట్రల్ ఆటమ్ చుట్టూ అల్యూమినియం చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ లేవు. BF3 చూడండి, ఇక్కడ ఓన్లీ 6 ఉన్నాయి. అండ్ BCl3 చూడండి, ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్స్ లేవు. సెంట్రల్ ఆటమ్ అంటే ఇక్కడ బోరాను. BeCl2 ఇక్కడ సెంట్రల్ ఆటమ్ బెరీలియం, ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్స్ లేవు. అంటే ఇన్కంప్లీట్ ఆక్టేట్ రూల్ ఉన్న వాటిలో మ్యాక్సిమం లూయిస్ యాసిడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఇంకెలా ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే, సెంట్రల్ ఆటమ్కి ఎంటీ డి ఆర్బిటాల్ అనేది, అంటే ఎక్స్పాండ్ చేసే ఎంటీ డి ఆర్బిటాల్ అనేది ఉండాలి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఆక్టేట్ అని కూడా మనం అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, PCl3 చూడండి, ఇక్కడ Pలో డి ఆర్బిటాల్ ఉంటుంది. డి ఆర్బిటాల్ ఉంటే ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేది యాక్సెప్ట్ చేసుకోగలదు. తర్వాత PF5 కానీ SeF4 కానీ, ఓకేనా, SiX4 ఇలా, అంటే డి ఆర్బిటాల్ ఉంటే, ఎంటీ డి ఆర్బిటాల్ ఉంటే ఎలక్ట్రాన్ తీసుకోకునే క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి వాటిని లూయిస్ యాసిడ్ అనేది మనం అంటాము. నెక్స్ట్, లూయిస్ బేస్ ఎలా ఐడెంటిఫై చేయాలి. లూయిస్ బేస్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, లూయిస్ బేస్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ని ఇచ్చేది, అంటే ఎలక్ట్రాన్ డోనార్ అని అంటాము. ఎలక్ట్రాన్ డోనార్ ఎవరు ఉంటుంది, ఇది జనరల్గా ఒక లోన్ పేర్ లేదా ఎక్కువ లోన్ పేరు ఉండేదాన్ని అంటారు. అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ ఉండాలి అవసరానికి మించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, PH3 ఉంది, ఇక్కడ పాస్పరస్ మీద ఒక లోన్ పేరు ఉన్నది, అంటే ఇది ఎలక్ట్రాన్ని డొనేట్ చేయగలదు. NH3 ఉంది, ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ROH, ఇక్కడ చూడండి 2 ఎలక్ట్రాన్స్ లోన్ పేరు ఉన్నవి కదా, ఇవి డొనేట్ చేయగలదు. OH- ఇది కూడా ఎలక్ట్రాన్ని డొనేట్ చేయగలదు. అంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నవి కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. OH-, CH-, X-, SH-, అంటే నెగిటివ్ ఛార్జ్ లేదా లోన్ పేర్ అనేది ఉండొచ్చు. ఉన్న వాటిని లూయిస్ బేస్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేంటేంటి, ఒక మల్టిపుల్ బాండ్స్ అనేది ఉండాలి 2 ఆటమ్స్ చుట్టూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ B ఉంది, వీటి మధ్యలో మల్టిపుల్ ఆటమ్స్ ఉన్నాయి. A యొక్క ఎలక్ట్రోనెగటివిటీ, B యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఈక్వల్గా ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, CO2 ఉంది, కార్బన్ టు ఆక్సిజన్ మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ బాండ్స్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉన్నవి లూయిస్ యాసిడ్. SO2 లూయిస్ యాసిడ్. ఈ విధంగా మనము లూయిస్ యాసిడ్ బేసిస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.